ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికైనా నిజం చెప్పు మనీషా, ఇదంతా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం చేశావా? ఈ ఇంటి కోడలు అవ్వాలని చేశావా? ఎలాగైనా నన్ను నీ సొంతం చేసుకోవాలని చేశావా? లేదు మిత్ర, అబద్ధం చెప్పకో. ఒకప్పుడు నిన్ను ప్రేమించాను, నీ ప్రేమ నిజమని నమ్మాను. నీతో కలిసి బతకడం కోసమే లక్ష్మి మెళ్ళలో తాళి కట్టాను. ఆ తర్వాత నేను అనుకున్నది జరగలేదు. లక్ష్మి నాకు దగ్గరైంది, తనే నా జీవితం అయింది. ఇప్పుడు లక్ష్మి నా ప్రాణం. లక్ష్మి నాతో లేకపోతే నాకీ బతుకే అక్కర్లేదు అనేంతగా నేను తనని ప్రేమిస్తున్నాను. అందుకే ఆ రోజు నేను గుళ్ళో నీకు అంత స్పష్టంగా చెప్పాను. ఒకప్పటి లవర్గా, స్నేహితురాలిగా నువ్వంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. అందుకే ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. దయచేసి లక్ష్మిని నన్ను వేరు చేయాలని చూడకు మనీషా. మేము భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు. ఈ కుటుంబానికి ఆధారంగా, బయట ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలనుకునేవాళ్ళం. మా మధ్యలోకి రావద్దు, మమ్మల్ని విడదీయొద్దు ప్లీజ్. ఎంత పనిచేశావు మనీషా. లక్ష్మి వల్ల మిత్రకు పిల్లలు పుట్టరు. నీ ప్రెగ్నెన్సీ అబద్ధం. ఆడపిల్ల పుట్టకపోతే మిత్రకు జీవితమే లేదు. ఇంకా ఏంటి చూస్తున్నావు? మిత్ర చెప్పింది వినిపించలేదా? ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని వాడు మంచిగా చెప్పాడు. ఆ మర్యాద నిలబెట్టుకొని బయటకు వెళ్ళు. నీలాంటి అబద్ధాల కోరికి, మోసగత్తికి ఈ ఇంట్లో స్థానం లేదు. వెళ్ళు. నేను అబద్ధం చెప్పడం లేదంకుల్. నేనెవరిని మోసం చేయలేదు. నేను నిజంగానే ప్రెగ్నెంట్ అత్తయ్యా, నన్ను నమ్మండి. ఎలా నమ్మమంటావు? ఈ రిపోర్ట్ చూశాక కూడా నమ్మమంటావా? ఆ రిపోర్ట్ తప్పత్తయ్యా. ఈ రిపోర్ట్ కాదు, నువ్వు తప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.